హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఓపెన్ చేయాలనే ఒక లక్ష్యం ఉంటుంది. అదేవిధంగా యూట్యూబ్లో వీడియోలు చేసి సక్సెస్ అవ్వాలని చాలామందికి ఒక కోరిక ఉంటుందండి. అయితే మనం చిన్న చిన్న తప్పుల వల్ల యూట్యూబ్లో మనం ఎన్ని వీడియోలు చేసినా మనకి లైక్స్ కానీ సబ్స్క్రైబ్స్ కానీ అలాగే మానిటైజేషన్లో ఎక్కువగా ప్రాబ్లం జరుగుతుంది. అయితే దీని యొక్క ముఖ్య కారణం ఏంటంటే మనం చిన్న చిన్న తప్పులు చేయడం వల్లే మనకు మానిటైజేషన్కి ఇబ్బందులు రావడం జరుగుతుందండి. అయితే మనం ముఖ్యంగా చెయ్యకూడని పనులు ఒక 5 ఉన్నాయండి. అవేంటో ఈ వీడియోలో చెప్తున్నాను. ముందుగా ఈ వీడియోని చూడగానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ టింగ్ టింగ్ అని కొట్టడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఓకే, మరి లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం మొదటగా రాంగ్ స్టెప్ వేసేది ఎక్కడేంటంటే, మనం యూట్యూబ్లో సినిమా పాటలకు కానీ ట్రెండింగ్ సాంగ్స్ కానీ మనం వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల మనకి వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్లు వస్తారు. కానీ మానిటైజ్ అనేది మాత్రం ఎలిజిబుల్ అవ్వదండి. ఎందుకంటే ఎవరో సినిమా పాటలు తీసుకొచ్చి ఎవరో ట్రెండింగ్ సాంగులు తీసుకొచ్చి మనం పెట్టేసుకుంటే అది వాళ్ళకి ఎలిజిబుల్ తప్ప మనకు మాత్రం దేనికి యూజ్ అవ్వదండి. కాబట్టి మీరు మాత్రం మీ యొక్క ఓన్ టాలెంట్తో వీడియో చేయడం తప్ప వేరే యొక్క ట్రెండింగ్ సాంగ్స్ కానీ దీనికి మాత్రం చేయకపోవడమే మంచిదండి. మనం చేసే రెండో రాంగ్ స్టెప్ ఏంటంటే, ఎవరో యొక్క మూవీస్లో ఒక కొన్ని క్లిప్లు తీసుకొచ్చి లేకపోతే ఎవరి యొక్క సాంగ్స్ కొన్ని క్లిప్స్ తీసుకొచ్చి మన యూట్యూబ్లో అప్లోడ్ చేయడం వల్ల మనకి ₹1 కూడా రాదండి యూట్యూబ్ నుంచి. అసలు మానిటైజేషన్కి అసలు ఎలిజిబులే కాదు. కాబట్టి వేరే యొక్క మూవీస్లో క్లిప్స్ కానీ వేరే యొక్క ట్రెండింగ్ సాంగ్స్ క్లిప్స్ కానీ మీ యూట్యూబ్లో అప్లోడ్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే కాపీ రైట్స్ వచ్చి కాపీ స్ట్రైక్స్ రావడం వల్ల మీ ఛానల్లో పైకి వెళ్ళిపోద్ది తప్ప దేనికి యూజ్ అవ్వదండి. కాబట్టి అలాంటివి చేయకపోవడమే మంచిది. ఇంకొకటి బాగా మనం చేసే తప్పు ఏంటంటే, మన కంటెంట్ అంతా చాలా బాగుంటుంది, కానీ ఏంటంటే మన డిస్క్రిప్షన్ కానీ అదేవిధంగా మనం థంబ్నెయిల్ మాత్రం కరెక్ట్గా ఇవ్వకపోవడం వల్ల ఏంటంటే మన వీడియోలు చూసే వాళ్ళకి మనం అట్రాక్ట్ అవ్వమాట. కాబట్టి మనం ఏ కంటెంట్ చేస్తున్నామో దానికి సంబంధించిన మనకి థంబ్నెయిల్ అనేది కరెక్ట్గా ఉండాలండి. ఆ థంబ్నెయిల్ బట్టే మనకి వ్యూయర్ అనేవాడు యూట్యూబ్లోకి వచ్చి మన వీడియో చూడడం జరుగుతుంది. కాబట్టి మనం ఏ కంటెంట్ చేస్తున్నామో ముందుగా అనుకొని దానికి సంబంధించిన థంబ్నెయిల్ మాత్రం కరెక్ట్గా పెట్టుకుంటే మీకు వ్యూస్ వస్తాయి, అదేవిధంగా సబ్స్క్రైబర్లు కూడా పెరుగుతారు, మీకు మానిటైజేషన్ కూడా ఏ ఇబ్బంది కూడా కలగదండి. చాలామందికి మాత్రం ఒక చిన్న డౌట్ ఉండిపోతుందండి. ఏంటంటే షార్ట్ వీడియోస్ మేము చాలా చేస్తున్నాం, దానికి వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్లు వస్తున్నాయి, కానీ అది అనేది మానిటైజేషన్కి యూజ్ అవుతుందా అని చాలామంది అడుగుతున్నారు. ఒకటి మాత్రమండి, షార్ట్ వీడియోస్ అనేవి మనకేంటంటే సబ్స్క్రైబర్లు ఇంక్రీజ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి తప్ప మానిటైజేషన్ మాత్రం అది ఎటువంటి యూజ్ అవ్వదండి. కానీ షార్ట్ వీడియోస్ చేయడం వల్ల మిమ్మల్ని చూసిన ప్రేక్షకులు ఏం చేస్తారంటే, ఈ షార్ట్ వీడియోస్తో పాటు మీరు ఏదో ఒక రోజు ఏంటంటే ఒక 10 మినిట్స్ ఒక 20 మినిట్స్ లాంగ్ వీడియోస్ చేస్తూ ఉండండి. అప్పుడు ఈ షార్ట్ వీడియోస్ చూస్తూ మీ లాంగ్ వీడియోస్లోకి ఆ సబ్స్క్రైబర్లు చూడడం జరుగుతుంది. దానివల్ల మీకు టైం అనేది ఇంక్రీజ్ అవుతుందండి. అదేవిధంగా ఎక్కువ మంది లైవ్ చేయండి. ఓకేనా? డైలీ లైవ్ చేస్తే మీకు కన్ఫామ్గా టైం అనేది మానిటైజేషన్ చాలా చాలా యూజ్ అవుతుందండి. కాబట్టి షార్ట్స్ చేయమని తప్పు కాదు, కానీ ఏంటంటే షార్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంక్రీజ్ అవుతాకి ఒక సహాయపడుతుంది. కాబట్టి ఎక్కువ షార్ట్ చేస్తూ రోజుకు 1-2 లాంగ్ వీడియోస్ చేస్తూ ఉండండి. అయితే చాలామంది అనుకోవచ్చు, ఇవన్నీ మాకు వద్దు, అసలు యూట్యూబ్లో మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మానిటైజేషన్ మనకు ఫ్రీగా అవ్వాలి అనే ఒక విషయం చెప్పరా అని అంటే మాత్రం నేను ఒకటే విషయం చెప్తానండి. మన ఓన్ వాయిస్తో గుర్తుంచుకోండి, మన ఓన్ వాయిస్తో వీడియోస్ చేయడం వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది మాత్రం ఉండదండి. ఏంటంటే వ్యూయర్స్ అనేవాళ్ళు కానీ సబ్స్క్రైబర్లు అనేవాళ్ళు అంటే 1-2 రోజులు లేకపోతే ఒక 10-15 రోజులు లేట్ అవ్వచ్చో కానీ మన వాయిస్కి వాళ్ళు అట్రాక్ట్ అయ్యే వరకు సబ్స్క్రైబర్లను తగ్గుతారు. కానీ ఒక్కసారి మన వాయిస్ అనేది వాళ్ళకి అర్థమైంది అనుకోండి, కన్ఫామ్గా సబ్స్క్రైబర్ పెరుగుతూనే ఉంటారు. కాబట్టి మీరు మాత్రం ఒకటే గమనించుకోండి, మీరు ఏ రంగం ఎంచుకున్నా సరే, సపోజ్ కుకింగ్ కానీ స్పోర్ట్స్ కానీ అదేవిధంగా స్టడీ కానీ లేకపోతే డ్యాన్సెస్ కానీ ఏ రంగం నేర్చుకున్నా కానీ మెయిన్ మాత్రం మీ ఓన్ వాయిస్తో మాత్రం వీడియోలు చేయండి. మీరు ఇప్పుడు కాకపోయినా రేపు మాత్రం సక్సెస్ అవ్వకపోతే ఈ ఛానల్ ముందుంది కదా, ఈ ఛానల్ని అన్ఫాలో చేసేయండి. ఎందుకు చెప్తున్నానంటే ఓన్ వాయిస్తో చేయడం వల్ల మనకి ఎటువంటి స్ట్రైక్స్ పడవు, కాపీ రైట్స్ పడవు, అలాగే మానిటైజేషన్కి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదండి. కాబట్టి యూట్యూబ్లో వచ్చే కొత్త వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నానండి, వచ్చే వాళ్ళందరూ మాత్రం తన ఓన్ వాయిస్తో మాత్రం వీడియోలు చేయడము మంచిదని నేను చెప్తున్నాను. ఫైనల్గా ఈ వీడియో అందరికీ ఉపయోగపడింది అనుకుంటున్నాను. అదేవిధంగా మనం చిన్న చిన్న తప్పులు చేయడం వల్ల మనం ఎంత కష్టపడినా మానిటైజేషన్ అనేది ఓపెన్ అవ్వకపోతే చాలా బాధ కలుగుతుంది. కాబట్టి మీరు స్టార్ట్ చేసినప్పుడే
ఏ విధంగా చేస్తే మనకి యూట్యూబ్ నుంచి ఇన్కమ్ సంపాదించగలం, అలాగే మోనిటైజేషన్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాలు ఈ యూట్యూబ్లో ఈ వీడియో ద్వారా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఓకేనా? అదేవిధంగా వీడియో ప్రమోషన్స్ ఎవరికైనా కావాలంటే మాత్రం వాళ్ళ ఛానల్ నేమ్ మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు అనుకోవచ్చు వీడికి తిప్పుకొడితే సబ్స్క్రైబర్ లేరు కదా అనుకోవచ్చు, కానీ అంటే నా ఓల్డ్ ఛానల్ అనేది నేను కొన్ని తప్పులు చేయడం వల్లే నాకు మోనిటైజేషన్ దగ్గర ఇబ్బంది పడ్డాను. కాబట్టి మీకు అలాంటి ప్రాబ్లం రాకూడదని ఈ వీడియో చేశాను. దయించి మీరు కూడా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుంటూ నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మీ సంతోష్. జై హింద్.